లోనే ప్రార్థనా కూడిక ఉంది. మార్నింగ్ 9 గంటలకు ప్రారంభమవుతుంది. కొంతమంది ప్రాంతీయ సేవకులు, పెద్దలు, విశ్వాసులైన వారు వచ్చి అక్కడ కూడి ప్రార్థిస్తారు. మీ అందరి కొరకు కూడా అక్కడ ప్రార్థన చేయడం జరుగుతుంది. పర్సనల్ ప్రేయర్ పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు మాకు మీటింగ్ అయిన అనంతరం తెలియజేస్తే, బ్రదర్ చందు గారికి కానీ, అక్షయ్ బ్రదర్కి కానీ, నాకు కానీ తెలియజేస్తే మేము రాస్తాం. మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే రాసి ఇచ్చేస్తే ఇంకా మాకు సులువుగా ఉంటుంది. రేపు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ప్రార్థన చేస్తాం. అది మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఈ సంఘం గురించి కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలి. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఉన్నారు. ప్రభు వారికి చక్కటి ఉద్యోగాలు వారికి అనుగ్రహించినట్లు, లైఫ్లో వాళ్ళు సెటిల్ అయినట్లు మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని దాసులు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా వినాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. మరొకసారి అందరికీ వందనాలండి. మనం కలిసి ప్రభువుని ఆరాధించడానికి, సేవించడానికి ప్రభు అనుగ్రహిస్తున్న అవకాశాలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇలాంటి అవకాశాలు మనకి ఇవ్వడం ప్రభు యొక్క కృప అని నమ్మి ప్రభువుని ఘనపరుస్తున్నాను. దేవుడు తన చిత్త ప్రకారం మన పట్ల ఉన్న ఉద్దేశాలని నెరవేర్చాలని చాలా రకాలుగా మనలో ఆయన పని జరిగిస్తూ ఉంటాడు. ద వేస్ ఆఫ్ ద లార్డ్, దేవుని మార్గాలు మనము ఎరగడానికి మన చెవులను తెరిచి ఉంచాలి. లేకపోతే మనము మిస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. హౌ హీ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్ అనే సంగతి మనకి తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా ఉండాలి. ద పర్పస్ విచ్ హీ హ్యాస్ క్రియేటెడ్ అస్ అండ్ సపరేటెడ్ అస్ షుడ్ బి ద లీడింగ్ పాయింట్ for our lives, should be the motivating and leading point. That should be the motivating and leading point, the purpose which he has delivered us and separated us. మనలను ఆయన ఎందు నిమిత్తము విడిపించాడో, ఎందు నిమిత్తము ప్రత్యేకపరిచాడో అన్నదే మనల్ని నడిపించే ఒక ప్రధానమైన ప్రేరణగా ఉండాలి. సో మనము దేని కొరకు నియమించబడ్డాము అన్న సంగతి రోమాపత్రిక 8-9 వచనాల్లో, 28-29 వచనాల్లో మనం ధ్యానం చేస్తున్నాం. దాంట్లో ఒక అంశం అయిపోయింది. ఒకసారి ఆ వచనాలు చదువుకుని మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. షల్ వి టర్న్ Romans 8 chapter 29th verse, 28th 29th we read together, then we will go for 29th. చూడండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కింద ఏం రాయబడింది? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అన్నాడు. అద్భుతమైన పదం కదండి. 29 ఎందుకనగా వై హీ హాస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనే దానికి రీజన్ చెప్తున్నాడు. సమస్తాన్ని సమకూర్చి ఎందుకు జరిగిస్తున్నాడు? వై హీ ఈస్ డూయింగ్ ఆల్ థింగ్స్. సమస్తము అనే మాటలో మనం పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ఉన్న ఒక ఆ జీవితాన్ని పెట్టాలన్నమాట. సమస్తం అంటే మనం పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు ఆయన అన్ని పిక్చర్గా వేసి అన్నీ ఆయన నోట్ చేసుకుని నీ జీవితంలో జరిగిస్తున్న ఈ సంగతులన్నీ చివరికి అక్కడికి వెళ్ళాలి అనేది ఆయనకు ఉద్దేశం. ఎందుకనగా
అని చెప్పి ఈ మాట చెప్పాడు. ఎందుకు చేస్తున్నాడంట? తన కుమారుడు అన్నాడు, అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు అన్నాడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారుని సారూప్యం గలవారొకటికి వారిని ముందుగా నిర్ణయించాను. దిస్ ఈజ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్ ఫర్ ఆల్ ద బిలీవర్స్, నాట్ ఫర్ ద ఓన్లీ పీపుల్. Concerning each and every believer, God has a certain purpose that we should portrayed like His Son, or we should be possessed His image on our lives. ఆయన రూపము మన మీద ముద్రించబడాలి అని ఆయనకు ఉద్దేశమై ఉన్నది. ఏదైనా మనం చేసే ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, చదువు కానివ్వండి, జీవనోపాధి కొరకు ఈ లోకంలో నువ్వేమి చేస్తున్నప్పటికీ దేవుని యొక్క నీ పట్ల ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఆయన స్వారూప్యం రావాలని. ఇక్కడ స్వారూప్యం దగ్గర అందరూ కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. వాట్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? మనం చూసాం లవ్, క్రీస్తు ప్రేమ మనలోనికి రావాలి. సెకండ్ వన్, ఫర్గివ్నెస్, ఆయన క్షమాపణ మనలోనికి రావాలి. ఇమేజ్ అంటే నాట్ ద అవుట్వర్డ్ ఇమేజ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ నాట్ ద ఇమేజ్. ద ఇన్వర్డ్ క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్లీ క్యారెక్టర్స్ మనము పొసెస్ చేసుకోవాలి. ఇన్వర్డ్ క్యారెక్టర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనలోనికి వస్తే మనం ఆయన కుమారుని స్వారూప్యాన్ని పొందుకున్న వారుగా అవుతాం అన్నమాట. ఇది సాధ్యమా కాదా అన్న ప్రశ్నకు జవాబు ఏంటంటే 100కి 100% సాధ్యము. మరి నాకు సాధ్యం కావట్లేదంటే అది మన సమస్య, ఆయన సమస్య కాదు. సిగ్నల్స్ చాలా ఉన్నాయి గాల్లో, నా సెల్లో సిగ్నల్ సరిగా లాగట్లేదని నా సెల్ సమస్య కానీ సిగ్నల్ సమస్య కాదు. ఆల్రెడీ సిగ్నల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అండ్ అరౌండ్, బట్ మై సెల్ ఈజ్ ప్రాబ్లం నాట్ గెట్టింగ్. ఇన్ దోస్ డేస్ ఆ దినాల్లో రేడియోలు కొన్ని సరిగా పనిచేసేవి కాదు, ట్రాన్స్ఫర్స్ పోయాయి అన్నమాట. ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, అవి సిగ్నల్స్ లాగేవి కాదు. కాబట్టి దేవుని యొక్క సంపూర్ణమైన ఉద్దేశం ఏంటంటే ఆయన కుమారుని యొక్క లక్షణాలు నీలోనికి ఆయన ఇవ్వాలి అని ఆయన ఆశపడుతున్నాడు. దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మ రక్షించబడి ఆయన పోలికలో మార్చబడింది. వన్స్ ఫర్ ఆల్ సేవ్డ్, ఇట్ ఈజ్ ఎటర్నల్లీ సెక్యూర్డ్. అందుకే దేవుని ప్రేమ నుండి ఎడబాబునది ఏదీ లేదని పెద్ద లిస్ట్ ఇచ్చాడనమాట. ఈ లోకంలో శ్రమ, హింస, కరువు అక్కడ ఈ అధ్యాయంలో చెప్పాడు. కాలితే చూస్తారా, ఈ అధ్యాయంలోనే 35 వచ్చిన తర్వాత క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము అని చెప్పాడు. ఇవి లోకంలో వచ్చాయి. తర్వాత కింద ఇంకో లిస్ట్ ఇచ్చాడు చూడండి, 37. వీటన్నిటి నుండి అత్యధికంగా అందరూ చదవాలి, ఒకరు కాదు. 38 మరణమైనను అన్నాడు. అంటే మరణం అంటే ఈ లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళడానికి డోర్ పాయింట్ అనమాట. పై అన్నీ ఈ లోకంలో ఉండగా జరిగాయి, ఇక్కడి నుంచి అనదర్ వరల్డ్లో జరుగుతాయి అనమాట. ఏంటి? మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, రాబోవైనను, మనను ప్రభువు అయిన క్రీస్తు యేసునందుల ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాము. 2 లిస్టులు ఇచ్చాడండి. వచ్చేవి కానీ, రాబోయేవి కానీ, ఉన్నవి కానీ, లేకపోతే కలగబోయేవేవి కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపలేవు అని చాలా స్పష్టంగా అంటే ఇది దేనికోసం చెప్తున్నాడంటే ఆల్రెడీ వీఆర్ సేవ్డ్, రక్షించబడ్డాము, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారా విమోచించబడ్డాం. కాబట్టి ఎటర్నల్లీ సెక్యూర్డ్ యువర్ స్పిరిట్. మన బాడీ ఆయన ఇప్పుడు ఏమవుతామో మనకు తెలియదు, ఆయన వచ్చినప్పుడు ఆయన వల్లే ఉంటామని మనం చదువుతున్నాం కదా 3వ అధ్యాయంలో. మన శరీరము ఆయన సారూప్యంలోకి మార్చబడుద్ది ఆయన వచ్చినప్పుడు. ఇప్పుడు ఆయన కుమారుని సారూప్యం ఎక్కడ జరగాలి? ఇన్ అవర్ మైండ్ అనమాట. ద వే యూ థింక్, the way you conduct your life, the way you live your life in this world, 70, 60, 80, 90, if at all God permits 100. ఈ జీవితంలో
ఆయనకి నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటంటే యూ మస్ట్ బి లైక్ హిస్ సన్ ఇన్ దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరాలు. ఆయన ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగు అని చెప్పాడు. అదే యేసు ప్రభు యోహాను సువార్తలో మరొకసారి మాట చెప్పాడు, నేను లోకములో ఉన్నంత వరకు లోకానికి వెలుగు అని చెప్పాడు. ఆ తర్వాత యోహాను సువార్తలో మీరు లోకమునకు వెలుగు అని చెప్పాడు. ఎందుకని? ఆయన ఫిజికల్గా ఇప్పుడు ఇక్కడ లేడు. వైల్ జీసస్ క్రైస్ట్ ఈస్ వాకింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్, గలిలియా, సమరయ, జూడియా, ద రీజియన్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ సీన్ ద గ్రేట్ లైట్. వారు గొప్ప వెలుగును చూశారని రాయబడింది. బికాస్ ఈస్ రూమింగ్ అమాంగ్ ద పీపుల్, షెడింగ్ ద లైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క వెలుగును వాళ్ళు చూశారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు చూస్తారు? ఎవరిని చూస్తారంటే ఆయన నమ్ముకున్న వారు. ఆయన కుమారుని వెలుగు మనం ప్రదర్శించాలి. ఆయన కుమారుని వెలుగు ప్రదర్శించాలంటే ఆయన కుమారుని లక్షణాలు మనం కలిగి ఉండాలి. అందుకే ప్రేమ అనే అంశాన్ని మనం ధ్యానం చేసాం, క్షమాపణ అనే అంశాన్ని మనం ధ్యానం చేసాం. ఈరోజు అనదర్ యాట్రిబ్యూట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. దట్ ఈస్ హ్యూమిలిటీ, దీనత్వం. దీనత్వం అనేది ఆయన కుమారుని యొక్క లక్షణము. నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు అనమాట. లోకంలో నువ్వు ఎక్కడ వెతికినా కనబడని అత్యద్భుతమైన లక్షణం అనమాట మీక్నెస్, హ్యూమిలిటీ. ఎక్కడ చూసినా ఆరగెన్స్ కనపడుద్ది అనమాట. ప్రైడ్, బోస్ట్ఫుల్నెస్, స్టిఫ్ నెక్డ్, మెడవంచని ధనం, తలబిరుసుదనం, డంబం, గర్వం, అతిశయం అనేది లోకంలో కనబడుతున్నాయి. కానీ యేసుక్రీస్తులో అవేవి చూడ కనుచూపు దూరంలో కూడా కనబడవు. ప్రపంచంలో జీవించిన, ఈ భూమి మీద జీవించిన అందరికంటే అతి పరిశుద్ధుడు యేసు ప్రభు, అందరికంటే అతి శక్తివంతుడు యేసు ప్రభు, అందరికంటే గొప్పవాడు యేసు ప్రభు. అదే సందర్భంలో అందరికంటే దీనుడు యేసు ప్రభు. ఈ రెండు లక్షణాలు కలిసి ఉండడం చాలా సాధ్యం కాదు. దో ఈజ్ వెరీ గ్రేట్, ఇన్ ద సేమ్ వే ఈజ్ మీక్ ఆల్సో. దో ఈజ్ వెరీ హోలీ, ఇన్ ద సేమ్ వే ఈజ్ హంబుల్ ఆల్సో. దో ఈజ్ ద గాడ్ హిమ్సెల్ఫ్, హీ మేడ్ లైక్ మ్యాన్. దట్ ఈస్ ద డ్యూయల్ థింగ్స్ మిక్స్డ్ ఇన్ వన్ పర్సన్. అందుకే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు మనం చూడగలుగుతున్నాం అన్నమాట మనం గమనిస్తాం. సో we proceed further. What is the ways he has portrayed his meekness to follow in our day-to-day life? మన దైనందిన జీవితంలో ఏ విధంగా యేసు ప్రభు తన యొక్క ఈ యొక్క దీనత్వాన్ని ప్రదర్శించాడో మనం చూడాలని నేను ఆశపడుతున్నాను. దానికి ఆరంభంగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం చదువుదాం ఒకసారి. 15:28 అందరూ చదవాలి. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములోను సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోబడును. ఇక్కడ యేసు ప్రభు దేవునికి లోబడుతున్నాడు అనే ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక 5 సంగతులు నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను. సబ్మిషన్ ఈజ్ నాట్ ద ఇన్ఫీరియారిటీ. చాలామంది ఎలా తీసుకుంటారంటే విధేయత చూపించడం అంటే ఆయన బాసు, నేను ఆయన కింద సబార్డినేట్ అని ఆలోచిస్తారనమాట. నెవర్ యూ థింక్ దట్. సబ్మిషన్ ఈజ్ నాట్ ద ఇన్ఫీరియారిటీ. ఎలాగో మనం చూద్దాం. సెకండ్ వన్, సబ్మిషన్ షోస్ మెచ్యూరిటీ. ఎవరైతే సబ్మిట్ అవుతారో వారు అనుభవం కలిగిన వారు. విధేయత చూపించడం అనేది
తక్కువతనం కాదు. ఫస్ట్ మనం అది లోకం అలా క్రియేట్ చేసింది. విధేయత చూపిస్తున్నాడంటే అతడు తక్కువవాడు, ఎక్కువవాడికి విధేయత చూపిస్తున్నారని. రెండవది సబ్మిషన్ ఆల్వేస్ షోస్ మెచ్యూరిటీ. మూడవది సబ్మిషన్ బ్రింగ్స్ బ్లెస్సింగ్ అండ్ పీస్. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ ఏముంటుందో తెలుసా అండి? నెమ్మది, ఆశీర్వాదం ఉంటుంది అనమాట. దానికి రివర్స్ సబ్మిషన్ లేకపోతే అక్కడ గందరగోళము, శాపము, బాధ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా సబ్మిషన్ ఏం తీసుకొస్తుందండి? ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. సబ్మిషన్ బ్రింగ్స్ ఆర్డర్. విధేయత ఉన్న చోట క్రమం ఉంటుందండి. విధేయత ఉన్న చోట ఏముంటుందండి? ఆర్డర్. ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుందన్నమాట. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేస్తున్నారు అనుకోండి, ఒక వ్యవస్థలో కానీ, ఒక సంస్థలో కానీ, ఒక కాలేజీలో కానీ, ఒక సంఘంలో కానీ, వేర్ ఈజ్ ద ఆర్డర్? దెర్ ఈజ్ నో ఆర్డర్. డిజార్డర్ అంటారు అన్నమాట దాన్ని. కానీ ఇక్కడ సబ్మిషన్ బ్రింగ్స్ ద ఆర్డర్. ఫైనల్గా ఇట్ ఈస్ గాడ్స్ యాటిట్యూడ్, ఇట్స్ గాడ్స్ యాట్రిబ్యూట్. ఇది దేవుని స్వభావము. సబ్మిషన్ అనేది ఏంటంటే అండి, దేవుని స్వభావం. మరి సాతాను స్వభావం ఏంటి? రెబెలియస్నెస్, అంతే కదా. Satan rebelled against the God, so that is the reason he became Satan and fall down to the earth. కాబట్టి the submission is the very nature of the Lord. దేవుని యొక్క స్వభావము. నెంబర్ 1, విధేయత అనేది దేన్ని చూపించదండి? తక్కువతనాన్ని చూపించదు. ఇందాక మనం చదువుకున్న వచనంలో యేసుక్రీస్తు ఎవరికి లోబడుతున్నాడు? దేవుడికి లోబడుతున్నాడు. వెరీ గుడ్. దేవునికి లోబడడం ఈజీయే. మరి యేసుక్రీస్తు దేవుడి కంటే తక్కువవాడా? కాదు. ఈజ్ నాట్ ఇన్ఫీరియర్ టు ద లార్డ్, ఈజ్ ఈక్వల్ విత్ ద లార్డ్. దేవునితో సమానుడు అని రాయబడింది. యట్ హీ వాస్ ఈక్వల్ విత్ ద లార్డ్, ఈ సబ్మిటెడ్ టు ద లార్డ్. ప్రభువుకి, తండ్రికి ఆయన ఎందుకు సబ్మిట్ చేసుకున్నాడు? కారణాలు మనం చూస్తాం. లూకాసు వార్తలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం చదువుకుందామా? లూకాసు వార్త 2వ అధ్యాయం. అందరూ చదవాలి. అందరూ చదివితే మీ మైండ్లో ఉంటుందని నా ఆశ. 51 చదువుదాం చూడండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రం చేసుకొని చుండెను. ఫస్ట్ మనం చదువుకున్న వచనంలో యేసు ప్రభు తండ్రికి లోబడుతున్న మాట మనం చదువుకున్నాం. దట్ మే బీ వెరీ ఈజీ థింగ్. యేసు ప్రభు తండ్రికి లోబడడం కొంత రకంగా చెప్తే సులభమైందే. కానీ యేసు ప్రభు తల్లిదండ్రులు లోబడడం కొంచెం కష్టం. ఎందుకని? యేసు ప్రభు తల్లిదండ్రులు మీరు తీసుకోండి. టేక్ ద పేరెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దే ఆర్ లైక్ అస్. దే హ్యావ్ సిన్ఫుల్ నేచర్. దే హ్యావ్ లాట్ ఆఫ్ షార్ట్ కమింగ్స్. వెన్ వీ కంపేర్ విత్ జీసస్, దేర్ పేరెంట్స్, they are far lower than the Jesus Christ. We cannot compare at all, because he is so superior in holiness, in godliness, in every aspect of his life. He is so superior than their parents. Yet he was submitting. Is it easy? It is very difficult. Very, very difficult. నాకంటే పరిశుద్ధులైతే నేను లోబడతాను, నాకంటే గొప్పవాళ్ళైతే నేను లోబడతాను, నాకంటే నీతిమంతులైతే నేను లోబడతాను. మరి ఇది ఎలా సాధ్యం? అందుకే అది దేవుని యొక్క నేచర్. ఎందుకు యేసు ప్రభు తల్లిదండ్రులు లోబడుతున్నాడు? అది ఆజ్ఞ. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ ఏంటండి? 4 ఆజ్ఞలనేమో దేవుని కోసం రాయబడ్డాయి. ఏంటి? నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. రెండవది, ఆకాశం భూమి నీళ్ళ కింద ఏ రూపాన్ని చేసుకోకూడదు. మూడవది, మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించాలి. నాలుగవది, ఆయన నామాన్ని ఏం చేయకూడదు? వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఐదవది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అది ఫస్ట్ అదని చెప్పాడు. ఎక్కడ ఎఫెసీ పత్రికలో ఫస్ట్ దానిగా చెప్పాడు. ఎందుకని? ఇట్ ఈస్ ఫస్ట్ కమాండ్ టు ద హ్యూమన్.
అవన్నీ కూడా దేవునికి సంబంధించినవి. 4 దేవునికి సంబంధించినవి, మీ కింద 6 మనకు సంబంధించినవి. కాబట్టి ఇక్కడ లేఖనాలు రాయబడ్డాయి కాబట్టి యేసు ప్రభు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నాడు. పైన ఏం రాయబడింది? శాస్త్రులు పరిచయుల మధ్య నిలబడి ఆయన మాట్లాడుతుంటే ఆ గడ్డాలు మీసాలు మెరిసిపోయిన ఆ శాస్త్రులు పరిచయులు నోరు ఆవలించి వస్తున్నారనమాట. ఈగలు ఎన్ని వెళ్ళిపోయినాయో తెలియదు. ఎందుకని? దేవర్ టోటల్లీ ఎస్టానిస్డ్ బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ స్కిల్ఫుల్నెస్ ఇన్ స్క్రిప్చర్స్. 12 సంవత్సరాల వయసున్న వ్యక్తి మాట్లాడుతుంటే ఆ శాస్త్రులు పరిచయులు ఆయన ప్రజ్ఞ ప్రత్యుత్తరములకు ఆశ్చర్యపోయిరి అని రాయబడింది. దే వర్ మార్వెల్డ్, దే వర్ స్పీచ్లెస్, దే స్టూడ్ లైక్ ఏ రాక్ బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ ఇన్ ద స్క్రిప్చర్స్. యట్ హీ వాస్ సబ్మిటింగ్. అందుకే మరియా యేసు ప్రభు వాళ్ళ మధ్య కూర్చుని వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్తున్న చూసి ఈమె ఆశ్చర్యపోయింది. ఓర్ నాయనో, ఈడేటి ఏళ్ళ మధ్యన కూర్చున్నాడని. ఎందుకని? వాళ్ళని దరి చేరడమే కష్టం ఆ దినాల్లో. బట్ బీయింగ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ హీ స్టూడ్ అమాంగ్ దెమ్ అండ్ ఆన్సర్డ్ దేర్ క్వశ్చన్స్ అండ్ ఆస్క్డ్ దెమ్ క్వశ్చన్స్ విచ్ దే కెనాట్ గివ్ రిప్లై. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఇస్. యట్ హీ వాజ్ సబ్మిటింగ్. కొంచెం వాక్యం చెప్తూ వస్తే చాలు ఆడెంత ఈడెంత అంటారు మనోళ్ళు. వస్తారా డిబేట్కి అంటున్నారండి. నో రిబేట్స్ ఇన్ ద డిబేట్. దేర్ ఈజ్ నో డిబేట్స్ ఇన్ ద బైబిల్. సబ్మిషన్ బ్రింగ్స్ మెచ్యూరిటీ. మనకు ఒక సామెత ఉంది కదా, మీ అందరికి తెలిసిందే. అన్నీ ఉన్న ఆకు, ఇది అన్నీ ఉన్న ఆకు అనమాట. ఏది? యేసు ప్రభు. హీ హ్యాస్ ఫుల్లీ బ్యాలెన్స్డ్. హీ వాజ్ ఫుల్లీ బ్యాలెన్స్డ్. ఒకవేళ డిబేట్ పెడితే వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోవాలి. ఎక్కడి నుంచి? మరి ఎన్నడూ మందిరం రాకూడదు వాళ్ళందరూ. హీ డోంట్ వాంట్ టు షో హిస్ పవర్ అండ్ ఎగ్జిబిట్ హిస్ థింగ్స్ టు బీ అడ్మైర్డ్ బై ద పీపుల్. ప్రజల చేత గణపరచబడాలని, స్తుతించబడాలని, హెచ్చించబడాలని హీ నెవర్ థాట్. హిస్ మెయిన్ మోటివ్ ఇస్ దట్ మై ఫాదర్ షుడ్ సే ఈజ్ మై బిలవెడ్ సన్. ఈయన నా ప్రియ కుమారుడు అని నా తండ్రి చెప్పాలి అన్నది ఆయన ఆశ తప్ప మిగతాది ఏది కాదు. అప్పుడు దాకా ఆ స్టేట్మెంట్ రాలేదు. ఎప్పుడొచ్చింది? వెన్ హీ గోస్ టు ద బాప్టిజం, దేర్ కమ్స్ హిస్ వాయిస్, ఈజ్ మై బిలవెడ్ సన్. 30 years of his silence life, 30 years of his hidden life satisfied the Father fully that he has given a statement, I am well pleased of your behavior. Though you are man, you such a balanced man, such a great man of God, you have given me such a joy to my heart. How great it is. What is more important, hidden life or public life? రహస్య జీవం ముఖ్యమైందా, బహిరంగ జీవితం ముఖ్యమైందా? బోత్ ఆర్ ముఖ్యమైనవే. కానీ ఏది ముఖ్యమైంది? హిడెన్ లైఫ్. మనం అంతరంగంగా, లోపల, వ్యక్తిగతంగా, ఒంటరిగా ఎలాంటి పరిశుద్ధత, పవిత్రత మెయింటైన్ చేస్తున్నామో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు ద లాట్. ఇంకొక మాట చెప్పమంటారా? 3.5 సంవత్సరాల జీవితం కొరకు 30 సంవత్సరాల తర్ఫీదు పొందాడంట యేసు ప్రభు. 3 years వర్క్, 3.5 years వర్క్, 30 years ఏంటి తర్ఫీదు అంటే? ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రైనింగా? ట్రైనింగ్. ఈ గాట్ ద ట్రైనింగ్ 30 years ఫర్ డూయింగ్ వర్క్ 3.5 years. హౌ గ్రేట్ ఇట్ ఈస్. ఇంకొక మాటలో చెప్పాలంటే 3.5 సంవత్సరాలు చేసే పరిచర్యకు 30 సంవత్సరాల రహస్య జీవితాన్ని దేవుడు చూశాడంట. ఎంత బాగుందో చూడండి. సో హీ వాజ్ సబ్మిటింగ్ టు హిస్ పేరెంట్స్. యేసు ప్రభు తన తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నాడు. వారు ఆయనకు లోబడి ఉన్నాడు అని చెప్పాలి. సో ఎంత సబ్మిషన్. ఇక్కడ యేసుక్రీస్తు వాళ్ళకంటే తక్కువవాడని కానీ, యేసుక్రీస్తు వాళ్ళకంటే పరిశుద్ధతలో కానీ మిగతా విషయాల్లో తక్కువవాడు కాబట్టి లోబడుతున్నాడు అనుకోకూడదు. సబ్మిషన్ నెవర్ షోస్ ఇన్ఫీరియారిటీ. సబ్మిషన్ ఆల్వేస్ షోస్ ఏంటి? మెచ్యూరిటీ. ఎవరు సబ్మిట్ అవుతారు తెలుసండి? ఎవరు మెచ్యూర్ ఎనఫ్ వాళ్ళు సబ్మిట్ అవుతారు. మెచ్యూర్ ఎనఫ్గా లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రతిదానికి సణుక్కుంటారు, ప్రతిదానికి తిరగబడతారు. ఆ పరిస్థితిని ఏం చేస్తారంటే పులిహార చేస్తారనమాట. పులిహారని తెలుసు కదా మీకు? అంటే వేస్ట్గా దాన్ని పాడు చేస్తారు. ఇప్పుడు వాట్ ఈస్ ద అప్లికేషన్?
యేసుప్రభు విధేయత చూపించాడు, బాగానే ఉంది. మరి అప్లికేషన్ ఏంటి? అప్లికేషన్ ఏంటంటే లర్న్ టు సబ్మిట్ ఈవెన్ టు ద క్రూయల్ పీపుల్. ముష్కర్లైన వారికి కూడా మీరు విధేయత చూపించమని చెప్పాడు కదా పేతురు. ముష్కర్లైన మీ యజమానులకు ఏం చూపించమనండి? ఇదే. సమ్ టైమ్స్ అవర్ బాసెస్ ఆర్ రియల్లీ వెరీ క్రూయల్, బట్ గాడ్ హ్యాస్ గివెన్ దమ్ దట్ అథారిటీ, సో వీ షుడ్ సబ్మిట్. ఎక్కడి వరకు అంటే పాపము చేయమంటే అది దాని విషయంలో తప్ప మిగతా విషయం వరకు మనం ఏం చేయాలండి? విధేయత చూపించాలి. ఒకవేళ దే ఆర్ ఫోర్సింగ్ యూ టు డూ అన్లాఫుల్ థింగ్ విచ్ ప్రిక్స్ యువర్ కాన్షియన్స్, యూ షుడ్ నాట్ డూ. దేర్ యూ షుడ్ ఒబే టు ద లార్డ్ దాన్ టు యువర్ బాస్. Till that point you should obey them because God has appointed them on you as authority. Every authority is come from the Lord only. ప్రతి అధికారము దేవుని ద్వారా కలిగినవి మాత్రమే. కాబట్టి మనం అధికారులకు విధేయత చూపించాలని చెప్పారు. మరి మీ ప్రిన్సిపాల్కి, మీ లెక్చరర్స్కి విధేయత చూపిస్తున్నారా? నా చిన్నతనంలో లెక్చరర్స్ అంటే చాలా భయం. నా దగ్గరకు వచ్చేదాకా కొంచెం పాడైంది. ఇంకా పెద్దోళ్ళు వాళ్ళు అసలు టీచర్లు అన్నా లెక్చరర్స్ అన్నా చాలా గౌరవంగా ఉండేవారు. ఇప్పుడంటే భుజమే చేసుకుని మాట్లాడుతుంటారు అనమాట. పోనీ భుజమే చేసి మాట్లాడలేదు, భయంకరంగా మాట్లాడుతున్నారు. సినిమాల్లో కూడా అదే చూపిస్తున్నారు. లెక్చరర్స్ అండ్ టీచర్స్ జోకర్స్ ఫర్ ద స్టూడెంట్స్. నో, యూ షుడ్ నాట్ టేక్ లైక్ దట్. యూ షుడ్ హానర్ దెమ్, ఒబే దెమ్, లర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ acquire the knowledge whatever is necessary. ఎన్నడూ ఎప్పుడు మీ టీచర్స్ ఉంది కానీ మీ లెక్చరర్స్ ఉంది కానీ బ్యాడ్గా ఎప్పుడు మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడినా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేర్చుకోండి, మీరు ఆశీర్వదించబడతారు. మార్క్ మై వర్డ్స్, యూ విల్ రీప్ ద డెఫినెట్లీ బ్లెస్సింగ్స్. నెవర్ యూ సే అబౌట్ యువర్ టీచర్స్, అబౌట్ యువర్ ప్రీచర్స్ ఎనీ నెగిటివ్ థింగ్, నెగిటివ్ థాట్. దట్ ఈస్ బ్లెస్సింగ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సబ్మిటింగ్ ఈజ్ నాట్ ద ఇన్ఫీరియారిటీ, సబ్మిటింగ్ బ్రింగ్స్ మెచ్యూరిటీ. సబ్మిటింగ్ అనేది ఏంటండి? అదొక అద్భుతమైన సంగతిగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ కొరింథీ పత్రిక చూడండి. కొరింథీ పత్రికలో ఈ ఆర్డర్ చెప్పాడు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొరింథియన్స్ చాప్టర్ 11 verse 3. ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెను. ఇక్కడ ఆర్డర్ చెప్పాడు. ఏంటంట? ప్రతి పురుషునికి శిరస్సు. ఇలా వద్దాం, ఆర్డర్లు పెట్టేద్దాం మనం, లేకపోతే కింద నుంచి వద్దాం. స్త్రీకి శిరస్సు ఎవరో? పురుషుడు. పురుషునికి శిరస్సు ఎవరో? ప్రభువు. ప్రభువుకి శిరస్సు ఎవరో? దేవుడు. ఆర్డర్ వచ్చింది కదా, 1 2 3. అంటే ఆర్డర్లో ఆయన ఒక క్రమాన్ని ఆయన ఇంపోజ్ చేయాలని ఆశపడుతున్నాడు. ఒక క్రమాన్ని, ఒక ఆర్డర్. ఇప్పుడు యేసు ప్రభువుకి శిరస్సు తండ్రి అయిన దేవుడు అంటే యేసు ప్రభు కంటే తండ్రి ఎక్కువ అని అర్థమా? కాదు. వాళ్ళిద్దరూ సమానులు ఆర్డర్లో చూస్తే. అదొక కప్లెట్ అనమాట. అలాగని కింద ఇంకో కప్లెట్ ఉంది. ఏంటి? స్త్రీకి శిరస్సు పురుషుడు. అంటే స్త్రీకి శిరస్సు పురుషుడు కాబట్టి స్త్రీ కంటే పురుషుడు ఎక్కువనా? కాదు. అందుకే కింద కూడా చెప్పాడు. ఎవరండి? పురుషుడి నుండి స్త్రీ ఎలా కలిగినో అలాగే పురుషుడు 12 వచ్చిన చూడండి. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగానో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగాను, కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నది అని చెప్పాడు. చూసారా? పురుషుడు లేకుండా స్త్రీ లేదు, స్త్రీ లేకుండా పురుషుడు లేడు. కానీ ఆర్డర్ ఉంది అక్కడ. ఏముందండి? ఆర్డర్. సో సబ్మిషన్ ఇట్ నెవర్ షోస్ ఇన్ఫీరియారిటీ. సబ్మిషన్ అనేది అది ఒక రకంగా చెప్పాలంటే తక్కువతనం కాదు. అదేంటండి? ఒక ఆర్డర్ అన్నమాట. యేసు ప్రభు తండ్రికి శిరస్సు, తండ్రి యేసు ప్రభుకి శిరస్సు ఎలాగో స్త్రీకి పురుషుడు శిరస్సు అలాగే.
22వ అధ్యాయం లోకాసు వార్తలో యేసు ప్రభు ఒక చివరి పాయింట్ ఆయన లైఫ్లో, ద ఎండ్ పాయింట్, వెన్ హీ బీట్ ద ఎండ్ పాయింట్, ఆయన తన చివరి ఘట్టానికి వచ్చినప్పుడు ఒక సన్నివేశం ఉన్నది. అది మనం చదువుదాం. 22:42 చదువుతారా? యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు తండ్రి, చదవండి, ఈ గిన్నె నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను అన్నాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు యొక్క విధేయతలో ఇట్ ఈస్ ద పినాకిల్ పాయింట్ అనమాట. ఇట్ ఈస్ ద పినాకిల్ పాయింట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సబ్మిషన్. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి సబ్మిషన్ అంటే ఇది సామాన్యమైన సబ్మిషన్ కాదండి. ఇప్పుడు దాకా సబ్మిషన్ వేరు, ఈ సబ్మిషన్ వేరు. ఎందుకంటే యేసు ప్రభు ఇప్పుడు తండ్రి అయిన దేవునితో శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వాళ్ళు కలిసి ఉన్నారనమాట. సో ఎట్ దిస్ పాయింట్ దే ఆర్ గోయింగ్ టు బి సెపరేటెడ్. వాళ్ళు ఇంకా విడిపోబోతున్నారనమాట. ఎందుకని? బికాజ్ ఆఫ్ యూ అండ్ బికాజ్ ఆఫ్ మీ. ఆ గిన్నె మానవుల పాపమును సూచిస్తుందన్నమాట. అంటే మనందరి పాపము ఇప్పుడు ఆయన స్వీకరించాలి, మనందరి పాపాన్ని ఆయన గ్రహించాలి. అప్పుడు పరిశుద్ధుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు పాపిని శిక్షించాలి. కాబట్టి ఆ శిక్ష ఆయన కుమారుని మీద ఆయన పోయబోతున్నాడు. శిక్షను బట్టి ఆయన భయపడతలేదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇక్కడ తప్పుగా భావిస్తారు. నాట్ ఫ్రైటన్ అబౌట్ ద పనిష్మెంట్, బట్ హీ వాస్ ఫ్రైటన్ అబౌట్ సపరేషన్. అయ్యో, దేవునితో నేను వేరైపోవాలా, నేను అపవిత్రుని కావాలా, నేను పాపిని కావాలా, అది ఆయన తట్టుకోలేకపోతున్నాడు అనమాట. అందుకే ఆయన రక్తము చెమట బిందులు అయిపోయిందంట, లేకపోతే చెమట బిందులు రక్తం వల్ల మారిపోయినాయి అంట. He was feeling such a tense at that moment, but though he was submitted. I cannot explain this because it is such a deep truth. Holy Spirit should enlighten our hearts. He was wrestling with this point. One commentator wrote like this. ఒక ఆయన ఇలా రాశాడు, "My dear son, I was well pleased about your life from birth to till today. You should come from there, heaven. There is a grand welcome for you. But all will go to the hell." లోకమంతా ఆ చిరంజీవి, లేకపోతే ఆ మైకిల్ బ్రదర్, లేకపోతే వీళ్ళందరూ ప్రిసిల్లా, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. నో ప్రాబ్లం, దే లెట్ దెమ్ గో, బట్ యూ కమ్. He said no. He said no. I don't want to come, but I will accept this cup. That is the where he has, his heart was broken. His heart was broken. The man with nail prints in heaven. The man with nail prints in heaven. You will see. గాయాలు కలిగిన మానవుడు, దైవ మానవుడు పరలోకంలో కనబడతాడు. That is Jesus Christ. He loved in such a deep manner. Even though he wanted to live he sacrificed everything for us. ఆయన పాపం చేయలేదు, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పాపం చేయలేడు, బట్ he became sin. నా చొక్కాయి ఆయన వేసుకున్నాడు అనమాట. నా చొక్కాయి ఆయన వేసుకున్నాడు, అందుకే ఆయన మరణాన్ని అనుభవించాడు. He submitted till the death. What a great submission. Is it shows inferiority? No, it shows maturity. అది ఎంత మెచ్యూరిటీ ఆలోచించండి. ఇప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుని వేరియస్ లెవెల్స్లో మనం సబ్మిట్ అవ్వాలి. దట్స్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్. దట్ ఈస్ అదేంటంటే మనకి బేస్ అనమాట. యేసు ప్రభు యొక్క సబ్మిషన్ ఏంటంటే దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్. అది ఆలోచిస్తూ మన యొక్క సబ్మిషన్ ఏ ఏరియాలో మనం సబ్మిట్ అవ్వాలో ఇప్పుడు మనం ఆలోచించాలి. నెంబర్ 1 చూడండి, భార్య భర్తకు లోబడాలి. ఎఫెసీ పత్రిక తొందరగా ముగిస్తాను. వేర్ ద పీపుల్ రియల్లీ
ఫైండ్ డిఫికల్టీ హియర్ ఓన్లీ. ముందే చెప్పాను, భార్య భర్తకు లోబడుతుందంటే భర్త కంటే భార్య తక్కువదని కాదు. డోంట్ థింక్. లోకం ఏం చెప్తుంది అనుకున్నారో, నువ్వెవరికి లోబడక్కలేదు. వాట్ ఈస్ ద గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్, గ్రేట్ మెన్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ సే, they'll say, you believe in you, you believe in your powers, you are so important, you love yourself, you believe in yourself, you comfort yourself. It is self-centered హ్యుమానిటీని లోకం తయారు చేస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే గాడ్ సెంటర్డ్ హ్యుమానిటీని దేవుడు చేయాలనుకుంటున్నాడు. మీరు ఏ సెలబ్రిటీని చూడండి, వాళ్ళు ఎలాగే చెప్తున్నారు, నువ్వు ఎవరి కోసం జీవించక్కర్లేదు, నువ్వెవరికే విధేయత చూపించక్కర్లేదు, నువ్వెవరిని నమ్ముకోని అవసరం లేదు, నువ్వు నమ్ముకో, నీ సంతోషమే ప్రాముఖ్యం, నువ్వే ప్రాముఖ్యం అని లోకం టీచ్ చేస్తుంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? వైవ్స్ షుడ్ సబ్మిట్ టు హర్ హస్బెండ్స్. మరి నేను విన్నాను, మరి అది రైటో తప్పో నాకు తెలీదు. క్వీన్ ఎలిజబెత్ అనుకుంటా, క్వీన్ ఎలిజబెత్ వారి లేకపోతే ఆ ముందు ఆవిడ హౌస్ మార్చుకునే సమయంలో నేను విధేయత చూపించి లోబడి ఉంటానన్న మాట చెప్పలేదంట ఆవిడ. షీ డజంట్ వాంట్ టు టెల్ దట్. మిగతాదంతా చెప్పిందంట. లేటర్ అండ్ దేర్ మ్యారేజ్ వాజ్ బ్రోకెన్. ఐ హేడ్ ఆఫ్ ఇట్ బికాస్ ఈస్ క్వీన్. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ షీ డోంట్ వాంట్ టు డూ దట్ సబ్మిషన్. ఎందుకని అది ఎలా తీసుకుని ఉంటుంది ఆవిడ? నేను సబ్మిట్ ఎందుకు కావాలి, నేను రాణిని కదా, నేను సబ్మిట్ ఎందుకు కావాలి, నేను ఈ దేశానికి రాణిని కదా అనుకుని ఉండొచ్చు. కానీ హియర్ సబ్మిషన్ ఈజ్ నాట్ ద ఇన్ఫీరియారిటీ. డోంట్ థింక్ లైక్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫీరియారిటీ, లార్డ్ సబ్మిటెడ్ టు ద ఫాదర్, ఈవెన్ లార్డ్ సబ్మిటెడ్ టు హిస్ పేరెంట్స్. ఆయనే విధేయత చూపించినప్పుడు నీకు నాకు విధేయత చూపించడం కష్టం అంటారా? ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. If you are really following Christ, it is very easy to submit in various levels. First thing, ఎలాగ లోబడాలి? 22 ఎఫెసీ పత్రిక, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కాకుండా ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, స్త్రీలారా పురుషులను ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని చెప్పాడు. ఇప్పుడు ముందు ఎవరికి లోబడాలి? అక్కడ రాయబడి చూడండి, స్త్రీలారా. ముందు ఎవరికి లోబడాలి? ప్రభువుకు లోబడాలి. ఆ తర్వాత ఎవరికి లోబడాలి? భర్తకు లోబడాలి. నువ్వు ప్రభువుకు లోబడడం తెలియకపోతే భర్తకు లోబడడం తెలీదు. దట్ ఈస్ ద ఆర్డర్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, దట్ ఈస్ ఓన్లీ ద ఫౌండేషన్. ప్రభువుకు లోబడడం తెలియకపోతే భర్తకు లోబడడం నీకు రాదు. ఫస్ట్ యూ నో హౌ టు ఒబే టు ద లార్డ్, దెన్ యూ కేమ్ టు నో హౌ టు ఒబే టు యువర్ హస్బెండ్ ఆల్సో. ఇంకొక రివర్స్లో చెప్పామనుకోండి, ఇప్పుడు నువ్వు భర్తకు లోబడతలేనట్లయితే ఎవరికి లోబడతలేనట్టు? అది సంగతి, వ్యవహారం అదనమాట. సో వీ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఎంతవరకు లోబడాలి? పాపం చేయమన్నంత వరకు భర్త కూడా పాపం చేయమన్నాడు అనుకోండి, అప్పుడు ఆ భర్త కూడా లోబడకూడదు. అర్థమైందా? ప్రభుత్వం పాపం చేయమంటుంది అనుకోండి, దానికి కూడా లోబడకూడదు. అదే కదా జరిగింది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎవరో? వాళ్ళు ఎంత ఇన్ఫీరియరు ఎవరికి? చక్రవర్తి కంటే. అవునా? మహాచక్రవర్తి నెబుకద్నెజరుకి అంటే వాళ్ళు ఎంత ఇన్ఫీరియరు. కానీ వాళ్ళు ఏమని పిలిచారు? నెబుకద్నెజరు, ఇందు విషయమై నీకు ప్రత్యుత్తరం చెప్పవలన చింత మాకు లేదు. నీవు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయమనియో మ్రొక్కమనియో నీవు తెలుసుకోవాలన్నారండి. దెమ్మ తిరిగిపోయింది. అడిగి ముఖం ఎలాగైపోయిందంటే వికారం అయిపోయిందండి. ఏమైపోయింది? అక్కడ రాయబడింది, నెబుకద్నెజరు ముఖము వికారం అయిపోయిందని రాయబడి. బికాస్ దీస్ గైస్ హూ ఆర్ ద స్లేవ్స్ బ్రాట్ ఫ్రమ్ ద ఇజ్రాయెల్ జూడియా, దే ఆర్ రెబెల్ అగైనెస్ట్ మీ అండ్ అగైనెస్ట్ మై పవర్ అండ్ మై ఇమేజ్. వాట్ ఎ రెడిక్యూల్ ఇట్ ఈస్. హీ వాజ్ షాక్డ్, బట్ దే స్టూడ్ ఫర్ ద లార్డ్. అర్థమైందా? ఎంతవరకు విధేయత చూపించానంటే భర్త అయినా, భార్య అయినా, ప్రభుత్వం అయినా, అధికారి అయినా పాపం చేయమంటే మాత్రం నో సబ్మిషన్. అంతవరకు మనం ఏం చేయాలి? వితౌట్ ఎనీ రిబేట్సా లేకపోతే డిబేట్స్ అంటారు కదా, వితౌట్ ఎనీ ఇంకా మినహాయింపులు లేకుండా
వితౌట్ ఏ మినహాయింపులు లేకుండా వాలంటరీ సబ్మిషన్ ఈస్ నీడెడ్. భర్తకు భార్య సబ్మిట్ అవ్వాలి అని చెప్పాడు. అది దేవుని యొక్క వాక్యం. మరి భర్త పై వచనం చదవాలి. 21 చదువుతారా? క్రీస్తునందు భయముతో ఒకరికొకరు లోబడి ఉండాలి. అంటే భర్త కూడా భార్యకు లోబడి ఉండాలి. దిస్ ఈస్ ద విష్. హియర్ కమ్స్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఫియర్ ఆఫ్ ద లార్డ్. దట్ ఈస్ ద మెయిన్ ఎలిమెంట్ మేడ్ అస్ టు బి సబ్మిట్. ప్రభు భయం కలిగి, ఇది ప్రభు చెప్పిన మాట కాబట్టి, ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ సబ్మిట్. ఇప్పుడు చూడండి, యేసేపుని తీసుకోండి. యేసేపు సబ్మిట్ అయ్యాడా లేదా? చాలా బాగా సబ్మిట్ అయ్యాడండి. ఏది చెప్తే అది చేసేవాడు. కానీ ద మిస్ట్రెస్ ఆఫ్ యేసేపు సెడ్ వీ విల్ డూ సంథింగ్ బ్యాడ్, బట్ హీ నెవర్ ఒబేడ్. He never obeyed. He wanted to die there, even if he wanted to go to the jail of Egypt, though he never submitted to her. అనుదినము అతన్ని శోధిస్తూ వచ్చిందంటండి. ఎన్ని దినం అండి? అనుదినము అతన్ని శోధిస్తూ వచ్చిందంట, కానీ అతడు విధేయత చూపించలేదు. ఆయన చెప్పాడు, నీవు నా యజమానురాలు, అన్ని విషయాల్లో నేను లోబడతాను, కానీ ఈ విషయంలో నేను నీకు విధేయత చూపించలేను. చూసారా సబ్మిషన్ ఎంత ఆశీర్వాదం తీసుకొస్తుందో. గాడ్ ప్రిపేర్డ్ జోసెఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ హీ వాస్ టెంప్టెడ్ అండ్ టెస్టెడ్ 17 years so that he may sit on the throne of Egypt. Almost altogether how many years? 80 years. 17 సంవత్సరాల ట్రైనింగు, 80 సంవత్సరాల పోస్టింగ్కి అవసరమైందంటండి. అసలు ఏసేపు పిచ్చెక్కువ ఉంటుంది. ఏసేపుకి అసలు నా జీవితంలో ఏం జరుగుతుందిరా బాబు, ఎవరికి అన్యాయం చేశాను, వాళ్ళేమో గోతులో గెంటేశారు, ఇదేమో చూస్తే నన్ను అట్టుకుని ఏలాడుతుంది, ఏళ్ళేమో మేలు చేస్తే ఏళ్ళు మర్చిపోయారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మై లైఫ్? మెనీ డ్రీమ్స్ అండ్ మెనీ డ్రీమ్స్ ఐ గాట్. Lord told me you are going to be something, but I am in dire condition. Who will brought me here from here? He was so perplexed in his mind. But God is preparing him to be a king. 80 years. He enlarged his heart in such a way that he never fell down from that position. అతన్ని హంబుల్గా చేయడానికి 17 సంవత్సరాలు అతన్ని క్రష్ చేశాడంట. అందుకే 80 సంవత్సరాలకు సింహాసనం మీద ఉన్నాడు, లేదనుకోండి కింద పడిపోతాడు అనమాట గర్వం వచ్చి. So he made him a submitted man in various aspects in his life, so that he became a wonderful king. History never forgot Joseph from that day onwards till today, forever. కారణం involuntary submission. How submission brings blessings. విధేయత, భార్యాభర్తల మధ్య విధేయత ఉందనుకోండి, భార్య భర్తకు విధేయత చూపిస్తే, భర్త భార్యను ప్రేమిస్తే అది ఒక పరలోకం ఉంటుందండి. అర్థమైందా? ఏముంటుందండి? యూ విల్ ఎంజాయ్ ద హెవెన్ ఆన్ దిస్ ఎర్త్, ఐ విల్ ప్రామిస్ యూ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అలా కాదు, భార్య భర్తకు విధేయత చూపించట్లేదు, వెరీ గుడ్. ఒకవేళ భర్త భార్యను ప్రేమిస్తున్నాడు అనుకోండి, యూ విల్ ఎంజాయ్ ద పీస్. ఒకళ్ళు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ నెరవేరిస్తే పీస్ ఉంటుంది, అంటే సమాధానం ఉంటుంది. ఇద్దరు వారి యొక్క రెస్పాన్సిబిలిటీ నెరవేరిస్తే పరలోకం ఉంటుంది. ఇద్దరు నెరవేర్చకపోతే మీరు చెప్పాలి, పాతాళం ఉంటుంది. ఎక్కడ? ఇన్ ద హౌస్. డెఫినెట్లీ ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ డెడ్, కంప్లీట్లీ డెడ్ ఇన్ క్రైస్ట్, దేర్ విల్ బి ఏ పీస్. If both are dead, there will be a heaven. Your children will reap the blessings of their unity. That is the main issue the Christianity facing today. If you really submit yourself to the Lord and dead in Christ, you will give such a blessings to your children, they never forget that throughout their lives. Even that is the foundation for their future wife and husband relations. I always remember my father and mother. They never quarrel even once in front of us. They are so uneducated, but they have such a unity. I miserably failed. I don't think that I am really
acquired a superior level, trying to do it. But one thing, it is the requirement God wants from us. If we submit ourselves to the Lord, definitely in our families we will enjoy the peace and heaven, tranquility. పరలోకపు ఆ నెమ్మది సమాధానం మనం అనుభవిస్తాం. భార్య భర్తకు లోబడి ఉండాలని 2 సార్లు రాయబడిందండి. భర్త భార్యను ప్రేమించాలని 5 సార్లు రాయబడిందండి. ఏది ఎక్కువ చెప్పండి? మీకు తెలియదు కానీ ఇట్ ఈస్ సో హార్డ్ ఏ జాబ్ గివెన్ టు ఏ హస్బెండ్ బై ద లార్డ్. ఆయన ప్రేమించమంటాడు. మళ్ళీ ఇది ఎంత కావడమో చూడండి. ఎవరంటండి? గవర్నమెంట్ కూడా దేవుని క్షమించి ఎంత హై స్టాండర్డ్ మీరు చూడండి. హౌ జీసస్ క్రైస్ట్ లవ్డ్ ది అసెంబ్లీ, వీ షుడ్ లవ్ అవర్ వైఫ్. Is it possible? Possible. But we should voluntarily submit. What a great God He is. Second thing, 6వ అధ్యాయానికి వద్దాం. 2వ లెవెల్ ఆఫ్ సబ్మిషన్, సెకండ్ లెవెల్ ఆఫ్ సబ్మిషన్, 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు అని చెప్పాడు. అనదర్ థింగ్, ఎందుకు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో సబ్మిషన్ చెప్పిన తర్వాత పిల్లల సబ్మిషన్ చెప్తున్నాడు? హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ ఇట్? ఇఫ్ యు ఆర్ రియల్లీ నాట్ సబ్మిట్ ఈచ్ అదర్, యువర్ చిల్డ్రన్ ఈజ్ నాట్ గోయింగ్ టు సబ్మిట్ టు యూ. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అనదర్ థింగ్, if you really submit to each other, your children will see the submission and follow your submission, because they never knew the Christ. They should know the Christ through you only. So God has appointed you as an example and pattern before your children. నీ పిల్లల ఎదుట దేవుడు నేను ఒక ఎగ్జాంపుల్గా మీ భార్య భర్తలను పెడతాడు. అప్పుడు మీ సబ్మిషన్ వాళ్ళు చూస్తారు. అప్పుడు మీకు వీళ్ళు సబ్మిట్ అవ్వాలని దేవుడు వారికి ఆ లెసన్ చెప్తాడు. మరి చెప్తున్నామా మనం? ఏ భార్య అయితే తన భర్తను పిల్లల ఎదుట నీచంగా మాట్లాడుతుందో, ఏ భార్య అయితే తన పిల్లల ఎదుట తన భర్తను నిరంకుశంగా ఎదిరిస్తుందో, ఏ భార్య అయితే తన పిల్లల ఎదుట తన భర్తను భయంకరంగా మాట్లాడదు, అంటే పర్ఫెక్ట్ అని కాదు, ఐ డోంట్ సే దట్ ఈజ్ ఎవర్ నీ భర్త అన్ని పర్ఫెక్ట్ కాబట్టి అని కాదు, ఈవెన్ ఈజ్ ఇంపర్ఫెక్ట్, యూ షుడ్ నాట్ సే ఎనీ సింగిల్ వర్డ్ బిఫోర్ యువర్ చిల్డ్రన్ దట్ రియల్లీ డివాస్టేట్ దేర్ లైఫ్స్. వాళ్ళ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది. కానీ అపవాదం అలా చేయాలని నేను ఎక్కువ ప్రేరేపిస్తుంటాడు అనమాట. తెలుసా కదా సంగతి? కాబట్టి ఏ భర్త అయితే తన భార్యను పిల్లల ఎదుట నీచమైన దానిగా, తక్కువ దానిగా, లేకపోతే పనికిరాని దానిగా, నిష్ప్రయోజనమైన దానిగా చిత్రీకరిస్తాడో, మాట్లాడతాడో, అతడు తన కుటుంబ పిల్లల్ని ఏం చేస్తున్నాడు? సర్వనాశనం చేస్తున్నాడు అనమాట. వీ హ్యావ్ షార్ట్ కమ్స్. మనలో బలహీనతలు ఉంటాయి. వీ షుడ్ షార్ట్ ఇట్ అవుట్ ఇన్ ప్రైవేట్, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్. మనకున్న బలహీనతలను పిల్లల ఎదుట కాదు మనం షార్ట్ అవుట్ చేసుకోవాల్సింది. in private, submit each other and help each other and encourage each other, love each other, obey each other and bring blessings to your children. ఈ దేవుణ్ణి మరిచిపోయిన ఈ లోకంలో దైవ భక్తి కలిగిన ఒక జనరేషన్ తీసుకురావాలని దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు. తెలుసా మీకు? దేవుని యందు భయభక్తి కలిగిన ఒక తరం మన ఫ్యామిలీలోంచి రావాలని మనకు పిల్లల్ని ఇచ్చాడు. ఫర్ దేర్ ఈజ్ ఎ ఫౌండేషన్ ఇన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్. వెరీ ప్రాక్టికల్, వెరీ వెరీ ప్రాక్టికల్. వీ షుడ్ ఫాలో ఇట్. సో ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలని. ఐ వాంట్ టు బ్రింగ్ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్. యోబు గురించి మీకు తెలుసు కదా. యోబు గురించి తెలిసినప్పుడు యోబు భార్య ఏమని చెప్పింది యోబుని? నువ్వు దేవుణ్ణి దూషించి ఇంకా నువ్వు యథార్థత వదలకుంటావా? చదువుదాం ఆ మాట. వెరీ వెరీ ద ఫస్ట్ బుక్ ఎవర్ రిటెన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ జోబ్. ద ఫస్ట్ బుక్ ఇన్ ద బైబిల్ ఈజ్ జోబ్.
God wanted to show a man to the world whom he loved, whom he concerned. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం వచనం కనపడిందా? నాకు కనపడలేదు. 10వ వచనం కదండి, 9 కదా? 9, 1, 9. ఎస్ 2. భార్య వచ్చి చాప్టర్ 2 verse 9 అంటేనా, నువ్వు ఇంకను యథార్థంగా వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మ నేను. ఎంత మంచి మాట చెప్పిందండి. ఇట్ ఈస్ వెరీ గుడ్ వర్డ్. ఎందుకని? తన భర్తను చాలా ధనవంతుడుగా, చాలా అధికారిగా, చాలా సంతోషమైన వ్యక్తిగా చూసింది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడండి? బూడిదలో కూర్చుని గోక్కుండా కూడా గోల్డ్ లేక చిల్లపెంకుతో తల నుంచి అరికాల వరకు చాలా బలహీనుడిగా, చాలా అనారోగ్యవంతుడిగా ఉన్నాడు. ప్రేమించి ఆమె హృదయం తట్టుకోలేకపోతుంది. అందుకని నా భర్త నేను అలా చూడలేకపోతున్నా. ఐ కెనాట్ సీ మై హస్బెండ్ ఇన్ దిస్ కండిషన్. ఇట్ ఈస్ బెటర్ టు డై, ఈ మే ఫైండ్ సమ్ పీస్ అనేది ఆమె యొక్క ఉద్దేశం. కానీ సాతాను ఇంకో మాట పెట్టాడు ఆమె నోట్లో. ఏమన్నాడండి? బ్లాస్ఫేమ్ ద లార్డ్. దేవుని దూషించి చచ్చిపో, అది ప్రాబ్లం. చచ్చిపోవడం ప్రాబ్లం కాదు. కానీ యోబు ఏం చేశాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు అన్నాడు. సో వాట్ ఎ గ్రేట్ మ్యాన్ హీ ఈస్. ఈవెన్ హీ నెవర్ టోల్డ్ హర్ యు ఆర్ ఫూలిష్, బట్ యు ఆర్ స్పీకింగ్ లైక్ ఫూలిష్. హీ హెల్ప్డ్ హిస్ వైఫ్ టు బ్రింగ్ అప్ దట్ కండిషన్. ఇంతకాలం వీ హ్యావ్ లివ్డ్ దిస్ మెనీ ఇయర్స్, ఐ నెవర్ సీ యూ సచ్ ఎ కండిషన్, సచ్ ఎ వర్డ్స్ ప్రొసీడెత్ ఫ్రమ్ యువర్ మౌత్, బట్ నౌ ఐ am సీయింగ్ సమ్ ఫూలిష్నెస్ ఇన్ యువర్ మౌత్. వాట్ హ్యాపెండ్? మేబీ ఇలా అని ఉంటాడు, అరే నువ్వు ఇన్ని సంవత్సరాలు నాతో కాపురం చేసావు, యు ఆర్ సచ్ ఎ లవ్లీ బ్యూటిఫుల్ వైఫ్, వై యు ఆర్ స్పీకింగ్ లైక్ దిస్ టుడే? సమ్ చేంజ్ ఇస్ కమింగ్. దెన్ షీ వాస్ రియలైజ్డ్. టిల్ అగైన్ హిస్ రికవరీ షీ నెవర్ ఓపెన్డ్ అప్ హర్ మౌత్. వాట్ ఏ గ్రేట్ మ్యాన్ Job is. He brought her up from her weakness. That is the role of an husband. When she was felt very weak, sometimes they were vulnerable area, Satan will capture them because they are weak vessels. It is the responsibility of the husband to brought her up from her condition. That is the failure where Adam experienced in his life. Adam never brought Eve from that condition. వదిలేసాడు అంతే, మొత్తం కమ్ములిగిపోయింది. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు see the wife weakness, where she felt loneliness, where she felt devastated, where she felt some need. It is our responsibility as a husband to be fulfill her needs and brought her. Why? It is given to a married man. చూడండి, ఇక్కడ మీరు విధేయత చూపించండి అని చెప్పేశాడు అన్మ్యారీడ్ మ్యాన్ పౌలు. కానీ అనుభవం కలిగిన పేతురు మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి మంచి మాట చెప్పాడు. చూడండి 3వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి అన్నాడు. దే ఆర్ ఈక్వల్ విత్ యూ. డోంట్ థింక్ దట్ దే ఆర్ ఇన్ఫీరియర్ స్పీసీస్. వీళ్ళేదో మనకంటే తక్కువ అని ఎప్పుడు చూడొద్దు. దే ఆర్ నాట్ ఇన్ఫీరియర్ స్పీసీస్. దే ఆర్ ఈక్వల్ విత్ యూ ఇన్ హెవెన్, ఈవెన్ ఇన్ ద అర్త్ ఆల్సో. బట్ దేర్ ఆర్ సమ్ బాడీలీ డిఫరెన్సెస్ విల్ బి దేర్. కానీ దేవుని దృష్టిలో అందరూ మనం ఈక్వల్ అని చెప్పి ఇక్కడ ఒక 2 మాటలు చెప్పాడు. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హస్బెండ్స్. వైఫ్కి తన భర్తకు లోబడ్డం, భర్త యొక్క ఆ యొక్క భద్రతలో ఉండడం ఎంత ప్రాముఖ్యమో. భర్తకు లోబడ్డం అంటే యు ఆర్ గోయింగ్ అండర్ హిస్ ప్రొటెక్షన్ అనమాట. అతని భద్రతలో ఉండడం లోబడ్డం అంటే. సో ఇక్కడ చూడండి 7వ వచనం, మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి అన్నాడండి. ఒకటి ఎరగాలి. ఏం ఎరగాలి? వాళ్ళు ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరగాలి. వారిని ఏం చేయాలంటండి? సన్మానించండి. అంటే సాల్వా కప్పి దండేయమని కాదు. వాళ్ళు ఎప్పుడు బలహీనంగా ఉన్నారో యూ షుడ్ నో దేర్ వీక్నెస్ అండ్ హెల్ప్ దెమ్.
You have some sense. Sometimes they fire will come. Sometimes the cooker will like bubbles. But you should know where, when, how అనేది తెలియాలి. ఏంటంట కలిగి వాళ్ళని సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లుగా జ్ఞానంతో కాపురం చేయము అని చెప్పాడు. ఎరగడం జ్ఞానం ఎవరి అవసరత అండి? మన అవసరత. ఫూలిష్గా వాళ్ళ కోపంగా ఉన్నప్పుడు నువ్వు కోపంగా ఉండి, వాళ్ళేదో బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు అంతకంటే బలహీనంగా ఉన్నావు అనుకోండి, అయిపోయినట్టే. పరలోకం కాస్త పాతాళం అయిపోద్ది. సో దట్ ఈస్ ద రీజన్. దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ టు ఒబే ఈచ్ అదర్. వెన్ యూ ఫుల్ఫిల్ దిస్ రెస్పాన్సిబిలిటీస్ యాక్యురేట్లీ, ఈ యొక్క బాధ్యతలు మీరు నెరవేర్చినప్పుడు మీ పిల్లలు మీకు విధేయత చూపిస్తారు. ఒక మంచి ఉదాహరణ తెచ్చి నేను ముగిస్తాను. పాత నిబంధనలో నోవాహు ఉన్నాడు. నోవాహుకు ముందు, నోవాహు తర్వాత లోతు ఉన్నాడు. ఇద్దరికి పిల్లలు ఉన్నారు. నోవాహు పిల్లలు నోవాహుకి విధేయత చూపించి వాళ్ళలోకి వచ్చారు. లోతు పిల్లలు ఏమాత్రం విధేయత చూడకుండా అగ్నిలో కాలిపోయారు. తేడా ఏంటంటారు? ఎస్, వన్ సింగిల్ డిఫరెన్స్. నోవాహు నీతిమంతుడు. ఆ తరం వారంలో నీవే నీతిమంతుడు. నోవాహు భార్య దేవుని ఎదుట నీతిగా బతికారు కాబట్టి దట్ రైచియస్నెస్ ఫ్లోడ్ త్రూ ద ఫ్యామిలీ. అందుకే వాళ్ళు నా తండ్రి నీతిమంతుడు, నా తల్లి నీతిమంతురాలు, వాళ్ళు దేవునికి భయపడేవారని గ్రహించారు. బట్ వెన్ కమ్స్ టు లోత్, ఈస్ ఆల్సో రైచియస్ బట్ హీ మిక్స్డ్ విత్ ద వరల్డ్ అనమాట. లోక సంపదను సంపాదించుకోవడానికి సొదొమకు వెళ్ళిపోయాడు. అందువలన వెన్ పాయింట్ కమ్స్, ఒరే వెళ్ళిపోదారా బాబు ఇక్కడి నుంచి అంటే కనుక వాళ్ళు నవ్వారనమాట. మాకు తెలదండి, ఇప్పుడు దాకా నువ్వు ఇక్కడ అందరి మీద కూర్చొని రాజుగా ఉండి తీర్పులు తీరుతూ ఇప్పుడు వచ్చామంటే వాడినారు వాళ్ళు. నో, వెన్ నోవాహు విల్ గో టు ద ఆర్క్, దే ఆల్ టుగెదర్ విత్ దేర్ వైఫ్స్ వెంట ఇన్ టు ఇట్. వై? మన తల్లిదండ్రులుగా మన పిల్లల ఎదుట ప్రదర్శించే ఆ భక్తి పారవశ్యంతో కూడిన ఆ జీవితం brings a greatest blessings to your children, nothing else. మంచి చదువు నువ్వు ఇవ్వలేకపోవచ్చు, మంచి వస్త్రాలు నువ్వు కొనలేకపోవచ్చు, మంచి ఇల్లు నువ్వు కట్టలేకపోవచ్చు, కానీ నీ పిల్లలకు నీవిచ్చే తరిగిపోని ఆస్తి ఏంటంటే వారి ఎదుట నీ భర్తను గౌరవించడం, విధేయత చూపించడం, వారి ఎదుట నీ భార్యను గౌరవించడం, ప్రేమించడం. Then you will see the heaven in the lives of your children. May God bless these verses. We will go further in days to come in the same subject. We will pray. ప్రార్థన చేద్దాం. We are so weak. Don't think that I have acquired all this virtues. I am trying my level best. I am asking grace. నేను కూడా విధేయత చూపించి ఇవన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు సహాయం చేస్తున్నాడు. మనం అందరం అప్పగించుకుందాం. గాడ్ వాంట్ టు సీ హెవెన్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. గాడ్ వాంట్ టు సీ హిస్ ప్రెసెన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. గాడ్ వాంట్ టు సీ హిస్ హోలీనెస్ ఇన్ అవర్ ప్రామిస్ ఇన్ ఫ్యామిలీస్. గాడ్ వాంట్ టు సీ ద బిలీవింగ్ చిల్డ్రన్, గాడ్ ఫీరింగ్ చిల్డ్రన్, God fearing generation. God want to see through our families. Will you come to the Lord? ప్రభుకి మనల్ని అప్పగించుకుందామా? వివాహం అవ్వాల్సిన వాళ్ళు, దేవా నీ యందు భయభక్తులు కలిగిన వాడినే నేను పెళ్లి చేసుకుంటాను, నేను నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి నిర్ణయించుకోండి. పెద్ద ఉద్యోగమో అదే కులమో అవి కాదు మ్యాండేటరీ, అవి కాదు స్టాండర్డ్స్. లార్డ్, ఐ వాంట్ ఏ బిలీవర్ హస్బెండ్ హూ లవ్స్ యూ, హూ ఒబేస్ యూ. హీ విల్ ఆనర్ మీ, హీ విల్ లిఫ్ట్ మీ అప్. ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ హస్బెండ్. యూ షుడ్ ప్రే ఫర్ దట్. యూ షుడ్ సీరియస్ అబౌట్ దట్. ఈవెన్ సేమ్ వే అలాంటి నిన్ను ప్రేమించే అమ్మాయి, నీకు లోబడే అమ్మాయి నాకు కావాలి ప్రభువా. దెన్ మై ఫ్యామిలీ విల్ బి హెవెన్. కొద్దిలో గెంజి తాగిన పాకలో ఉన్న పరలోకం అనుభవిస్తారు. దట్ ఈస్ ద
ప్రామిసెస్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లెట్ వి ఎంజాయ్ దట్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీ కొందనాలు స్తోత్రాలు. మా ప్రభు విధేయత మేము చూసాం, మా విధేయత కూడా నాయన మీరు రాయించారు. అలాగ మేము విధేయులు కాగలిగినట్లు సహాయం చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.